పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం జ్యూరిచ్కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జరిగే ఈ సమావేశం భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగపడుతుందని, ఏపీ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. జ్యూరిచ్ చేరుకున్న వెంటనే తనకు స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలకడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారు అన్ని రంగాల్లో నెంబర్ 1 గా ఉండాలని ఏపీ మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిచ్లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు. సముద్రాలు దాటి వచ్చినా మన సంప్రదాయాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సమావేశం కూటమి ప్రభుత్వానికి అదృష్టం లాంటిదని ఏడాదిన్నరలో ఏపీకి 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటం అంటూ ఏపీని సీఎం చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని లోకేష్ అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోని నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్లు ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. 1995 నుంచి తాను జ్యూరిక్కు వస్తున్నానని, అప్పట్లో తెలుగు వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవారన్నారు. ఇప్పుడు ఇక్కడున్న వారిని చూస్తుంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్టే ఉందన్నారు. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్తో వేలాది మంది తెలుగు వాళ్లు ఉన్నారని చెప్పారు. 1995లోనే ఐటీ గురించి ఆలోచించానని, అప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని చంద్రబాబు అన్నారు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు 190 దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని తెలిపారు. కడప జిల్లా పులివెందుల్లో రెవెన్యూ క్లినిక్ సదస్సు ప్రారంభమైంది. ఆర్డీఓ చిన్నయ్య, ఎంఆర్ఓ నజీర్ అహ్మద్, నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు ఏవైనా ఆ మండలంలో పరిష్కారం చూపే దిశగా రెవెన్యూ క్లినిక్లు పనిచేస్తాయని తెలిపారు. ప్రతి సోమవారం ఒక మండలంలో రెవెన్యూ క్లినిక్ సదస్సులు ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులు కూడా ప్రజలను తిప్పుకోకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని బీటెక్ రవి అధికారులను కోరారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్న ఈడీ నెల 23న విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 3 నెలలకు వాయిదా వేసింది. మోహిత్ రెడ్డి పాత్రపై వివరాలు సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి 2 నెలల అఫిడవిట్ దాఖలుకు మోహిత్ రెడ్డికి మరో నెల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. పుట్టపర్తి అర్బన్ సీఏ శివాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల జరిగిన సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. పుట్టపర్తిలో విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్ జరగడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీటితో పాటు పలు అవినీతి ఆరోపణలపై శివాంజనేయులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో కోస్టల్ సైక్లాన్ థాన్ 2026ను సిఐఎస్ఎఫ్ డీజీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాఘవేంద్ర కుమార్ ప్రారంభించారు. తీర ప్రాంత సంరక్షణకు తాము పనిచేస్తున్నామని, అందుకోసం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ ప్రాంతాలను 2 టీములు సంచరించనున్నాయి. ప్రజల్లో తీర ప్రాంత భద్రతతో పాటు వారి అభివృద్ధి కోసం తాము ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ సచివాలయంలో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. వేమన చిత్రపటానికి సీఎస్ విజయానంద్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు పాల్గొన్నారు. సత్సాయి జిల్లా గాడ్లపింట మండలం కటారుపల్లెలో వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమన జయంతి వేడుకల్లో మంత్రి సవితమ్మ, ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. విశ్వకవి యోగి వేమన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సవిత తెలిపారు. సామాజిక రుగ్మతలను పారద్రోలి మూఢనమ్మకాలపై పోరాడిన గొప్ప తత్వం ఉన్న కవి యోగి వేమన అన్నారు. కవులు, కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ల వారీగా మంత్రులను ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించారు. 15 నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి సమక్షంలో గొడవకు దిగారు. కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత నేత కళ్యాణ్పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. దీంతో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సక్సెస్ చేసిన అధికారులందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న కలెక్టర్, ఎస్పీలకు, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. మేడారం జాతరలో గుడి నిర్మాణ పనులు పూర్తి కావడం మొదటి ఘట్టమని, 2వ ఘట్టం మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టడమని అన్నారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నిర్వహణపై కేబినెట్లో చర్చిస్తామని, మరుల్లో రాజీ పడేది లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
సైట్ విజిట్ పేరుతో జరిగిన 6 టెండర్ల రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 9 బ్లాక్ టెండర్ల మాత్రమే రద్దు చేయడాన్ని ఆయన స్వాగతించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. సింగరేణిలో టెండర్ వేసే కాంట్రాక్టర్లను బెదిరించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఈ టెండర్ల విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీనో ఆయనకే తెలియదని, కాంగ్రెస్ లో బీ ఫార్మ్స్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సంజయ్ కుమార్ పెత్తనం ఏంటని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వదులుకుని తప్పు చేశానంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు. కాంగ్రెస్ లో ఇసుమంతైన లాభం జరగలేదన్నారు. నియోజకవర్గానికి ఎలాంటి మేలు జరగలేదన్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావుపై కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణాలు, బినామీ ఆస్తులున్నాయంటూ పలు కీలక పత్రాలతో ఈడీ కార్యాలయానికి వెళ్లిన ఆమె వాటిని అధికారులకు సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వ కౌంటర్కు పిటిషన్లు రిప్లై ఫైల్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి నిరసన సెగ తగిలింది. చెన్నూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి మౌలిక వసతులు లేవని, కనీసం సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు పోలీసులు. జోక్యం చేసుకుని మహిళలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం విశాఖలో ప్రారంభమైంది. శిక్షణ కార్యక్రమం నుంచి జనవరి 19 నుంచి జనవరి 23 వరకు అంటే 5 రోజుల పాటు జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నింశెట్టి రాజు తెలిపారు. జిల్లా కోర్టులో ఉన్న నూతన కోర్టు కాంప్లెక్స్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సల్టేషన్ ప్రాజెక్టు కమిటీ శిక్షకులు తంకచన్ సురేష్, విశాఖ జిల్లాకు చెందిన 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. సింగరేణిలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 100 కోట్ల దోపిడీతో సింగరేణికి నష్టం చేశారన్నారు. కోల్ మైన్స్ ఆక్షన్లో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ పెద్దలు అడ్డుకున్నారని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్కు తాడిచెర్ల మైన్ కట్టబెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ కూడా సింగరేణిలో అవినీతికి పాల్పడితే కోల్ బెల్ట్ 12 నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళం వేశారు. దీంతో విద్యార్థులు స్కూల్ బయట పడిగాపులు కాశారు. మన ఊరు మనబడి నిర్మాణ బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ భాస్కర్ శర్మ జోక్యంతో కాంట్రాక్టర్లు గేటు తాళం తీశారు. హైదరాబాద్ లోని మానవ హక్కుల కమిషన్ ను ఓ మహిళ ఆశ్రయించింది. తన కూతురు పూజిత మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లి పుష్ప ఫిర్యాదు చేసింది. పూజిత ఘట్కేసర్ ఆవుషాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందిందని తల్లి పుష్ప ఆరోపించింది. ప్రవీణ్ అనే వ్యక్తి తన కూతుర్ని మభ్యపెట్టాడని, పెళ్లి కూడా చేసుకుంటానని మోసం చేశాడని తెలిపింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నిందితుడితో పాటు అతనికి సహకరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవానికి హాజరు కానున్నారు. ప్రతి శని, మంగళవారాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు భారీగా జరుగుతాయి. మంగళవారం జరిగే రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం క్లేసాపూర్లో ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి, మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశ పెద్దల ప్రత్యేక పూజలతో మహాక్రతు వైభవంగా సాగింది. ముందుగా గర్భాలయం వెనుక ఉంచిన పవిత్ర గంగాజలంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అర్ధరాత్రి ఇలవేలుపు శేషసాయికి ఆలయ పీఠాధిపతి వెంకట్రావు కటోడాలు, హనుమంతు కోసు సహా మోస్రం పెద్దలు అంతరంగికంగా నిర్వహించిన అభిషేకంతో మహాపూజలోని ప్రధాన ఘట్టం ముగిసింది. తర్వాత పవిత్ర గంగాజలాన్ని ఆలయ ఆవరణలో వేచి ఉన్న భక్తులపై చల్లటంతో గర్భాలయంలో నాగదేవత దర్శనం ప్రారంభమైంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో జోగులాంబ అమ్మవారి 21వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటోలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించింది. తీన్మార్ సంక్రాంతి మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్ ఏటోబికోలో సంబరాలు జరిపింది. కార్యక్రమంలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. భోగిపళ్లు పోసి ఆశీర్వచనాలు అందించారు. 2026 టొరంటో తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించారు. సత్సాయి జిల్లా హిందూపురంలో ఘనంగా విశ్వకవి వేమన జయంతి వేడుకలు జరిగాయి. మున్సిపల్ పరిధిలోని బెంగళూరు రోడ్లో వేమారెడ్డి సర్కిల్లో ఏర్పాటు చేసిన వేమన విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వేమన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విశ్వకవి వేమన గొప్పతనాన్ని పలువురు మేధావులు గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కలికిరిపల్లి జల్లికట్టులో యువకులు ఓ వెరైటీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జల్లికట్టు వేడుకల స్వాగతం పలుకుతూ యువకుల ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా అందులో ముఖ్య గమనిక అంటూ యువతకు వధువు కావాలను అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారన్నారు. పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్, త్రో బాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎల్లప్ప తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో 29వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యాసంస్థలకు చెందిన 27 జట్లు పాల్గొనున్నాయి. జాతీయ జెండాలు చేతబూని గుడివాడ పురవీధుల్లో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారత సైన్స్ ఫేర్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఎస్ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి నుంచి ఎంపికైన బాల శాస్త్రవేత్తలు ఇక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. మొత్తం 210 అద్భుతమైన శాస్త్రీయ ప్రదర్శనలతో పాటు వివిధ ఎన్జీఓల ఆధ్వర్యంలో 40 సైన్స్ స్టాల్స్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష పరిశోధనలు, వ్యవసాయ రంగంలో నూతన పరికరాలు, రోబోటిక్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ అటవీ ప్రాంతంలో గుండ్లపై 2 చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలున్నాయని గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. బావుల వద్ద ఉన్న పశువులపై దాడి చేస్తే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బోన్లను ఏర్పాటు చేసి పట్టుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంకేపల్లి గ్రామ చెరువులో మొసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా గ్రామ చెరువులో తరచుగా మొసలు కనిపించడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పనుల కోసం పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొసలిని పట్టుకోవాలంటూ స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలి సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టిట్కో కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. 445 గృహాలను పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని 91 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 1 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డీఎస్పీ పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాంపల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి మంగర బస్తీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కేజీన్నర గంజాయిని ఎస్టీఎఫ్-ఏ టీం స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్న మహమ్మద్ సమీర్, కాంబ్లే దుర్గా, కేసెన్నెలను అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారని టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక్లోని డ్రైవర్స్ కాలనీ ఎల్వీ నగర్ రోడ్ నెంబర్ 10లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 5 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 6 లక్షల నగదు, 10 తులాల బంగారం, 3 కేజీల వెండి దుండగులు ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దొంగలు హల్చల్ చేశారు. రాఘవేంద్ర నగర్లో అర్ధరాత్రి వరుసగా 4 ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లను లూటీ చేశారు. వాల్మీకి తిమ్మయ్య, నరసింహయ్య శెట్టి, కమర్ శ్రీరామ్ అనే వ్యక్తుల ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలు ఓ బైక్, పట్టుచీర, నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సాయినగర్లో ఓ మహిళ మెడలో నుంచి
3 తులాల గోల్డ్ చైన్ను లాక్కెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళలను 2 దుండగులు బయటకు పిలిచి మరీ దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నేత దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. స్వార్థపూరిత మహిళకు తాను త్వరలో విడాకులు ఇస్తున్నట్లు భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఫేమ్ కావడం కోసం అపర్ణ యాదవ్ తమ కుటుంబ సంబంధాలను నాశనం చేసిందని, తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఆమె పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆమెను పెళ్లి చేసుకోవడం తన దురదృష్టం అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. సంగీత్ దర్శకుడు రెహమాన్ కు డీఎంకే సపోర్ట్ గా నిలిచింది. రెహమాన్ ముస్లిం కావడంతోనే బీజేపీ వ్యతిరేకిస్తోందని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. పవర్ షిఫ్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ అనడంతో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఐపీఎస్ రామచంద్రరావు రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఐజీ కార్యాలయానికి వచ్చిన మహిళలతో సంబంధాలు పెట్టుకున్న రామచంద్రరావు ఆఫీసులో ముద్దు ముచ్చట్లు కార్యక్రమాలు పెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రన్యారావు తండ్రిపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోల వ్యవహారంపై విచారణ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్స్ కెమెరాలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల దగ్గర క్లాక్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఈ క్లాక్ రూమ్స్ లో మొబైల్స్ భద్రపరుచుకుని భక్తులు ఆలయంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంది. బస్సులో లైంగిక వేధింపులంటూ ఓ యువతి షేర్ చేసిన వీడియోతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళలోని కోజికోడ్లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ ఈ నెల 16న ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. అదే సమయంలో తనతో మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సిమ్జిత అనే యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్ కావడంతో అది చూసిన దీపక్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.